గత వైసీపీ ప్రభుత్వం అన్నదాతలకు చెల్లించాల్సిన బకాయి 1674 కోట్లు కూటమి ప్రభుత్వం చెల్లించినట్లు రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. బనిగానపల్లె టీడీపీ పార్టీ కార్యాలయం నందు రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి విలేకరుల సమావేశం శనివారం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో రైతులు నట్టేట మునిగారని విమర్శించారు. గత వైసీపీ ప్రభుత్వం రైతులకు చెల్లించాల్సిన బకాయి 1674 కోట్లు కూటమి ప్రభుత్వం చెల్లించటం జరిగిందని హర్షం వ్యక్తం చేశారు. వరదల్లో నష్టపోయిన వారికి పంట నష్టం 2000 నుంచి 10,000 వరకు పెంచడం జరిగిందన్నారు. అదేవిధంగా మా వరకు మాది రైతు ప్రభుత్వం, రైతు సంక్షేమ ప్రభుత్వం. వైసీపీ మాదిరిగా అన్నదాతలకు దగా చేసేటువంటి ప్రభుత్వం కాదు. రైతులను నట్టేట ముంచినటువంటి అన్నదాత కన్నీళ్లను చూసినటువంటి కారణమైతే అన్నదాత ముఖాల్లో చిరునవ్వులు చూడాలనేటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. మళ్ళీ రైతులకు గిట్టుబాటు తరపించాలనేటువంటి మాటకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. అలాగే రైతులకు పండిన ప్రతి గింజకు మా ప్రభుత్వం ఖచ్చితంగా కొనుగోలు చేస్తుంది. అన్నదాతలకు 6 కాలాలు కష్టపడి పండించిన పంటకు కనీసం ధాన్యం బకాయిలు కూడా చెల్లించక వేధింపులకు చేసినటువంటి గత ప్రభుత్వం, కనీసం గురి చేసేటువంటి నాటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల ఆవేదన బాధను అర్థం చేసుకొని 1674 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి ప్రభుత్వం మా యొక్క ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. గత పాలకులు చేసినటువంటి ఏదైతే ఉందో రైతులకు ఇవ్వవలసినటువంటి బకాయిలను కూడా 1674 కోట్ల రూపాయల రైతులకు చెల్లించిన ప్రభుత్వం మా ప్రభుత్వం. వరద పంట నష్టం కింద 2000 నుంచి 10,000కు పెంచి 4 లక్షల మంది రైతులకు 600 కోట్లకు పైగా ఇవ్వడమైందని కూడా గర్వంగా చెప్పగలుగుతున్నాము. వాస్తవాలు ఇలా ఉంటే వైసీపీ నాయకుల వ్యవహార శైలి నిమిత్తము కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్నట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా మా ప్రభుత్వంకి అత్యధిక మెజార్టీతో ప్రజలు ఇచ్చినారు. మాకు ఇచ్చినటువంటి బాధ్యతతో రైతుల పక్షాన తెలుగుదేశం ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.